హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్ట్ క్రాకర్స్. స్కిన్ కేర్ కోసం మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రీమ్స్ని యూస్ చేస్తూ ఉంటాం కదా. దాంట్లోనే ఒకటి ఇది పాండ్స్ అనమాట. సో ఫేస్ క్రీమ్ ఇది మీ అందరికీ తెలుసు అఫ్ కోర్స్. మళ్ళీ దీని గురించి చెప్తున్నాను ఏంటి అని అనుకోవద్దు. అయితే దీని లోపల మనకి క్రీమ్ దేంట్లో ఇస్తాడు, బాక్స్లో ఇస్తాడు కదా. సో క్రీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ బాక్సెస్ అన్ని ఏం చేసుకోవాలో తెలీదు. ఆల్రెడీ నేను ఒక వీడియో చేశాను అనమాట. ఆ బాక్సెస్తో నేను స్ప్రింక్లర్స్ చేశాను, సాల్ట్ అండ్ పెప్పర్ ఎలా అనేది. నేను వీడియో వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, చూడండి. అయితే ఇప్పుడు ఇంకొక టిప్తో మీ ముందుకు వచ్చేసాను. సో ఇంకొక టిప్ ఏంటంటే, మన ఇంట్లో ఇట్లా పాండ్స్ బాక్సెస్ చాలా మిగిలిపోయాయి అనుకోండి, వాటిని ఎలా రీయూజ్ చేయాలి అన్నదే. సో నేను ఇక్కడ 2 బాక్సెస్ తీసుకున్నాను. మనం 4 అయినా సరే తీసుకోవచ్చు, 3 అయినా తీసుకోవచ్చు, మన ఇష్టం అనమాట. మనకి ఎంత అవసరమైతే ఉంటుందో, ఆ బాక్సెస్తో ఎంత పని అయితే ఉంటుందో అన్ని బాక్సెస్ మనం తీసుకోవాలి. సో ఇక్కడ నేను 2 కూడా క్రీమ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నీట్గా క్లీన్ చేసుకున్నాను. తడి అన్నది అస్సలు ఉండకూడదు. సో ఈ విధంగా పైన వాడిచ్చే నేమ్ లేబుల్ ఏదైతే ఉందో అదంతా కూడా నేను నీట్గా తీసేస్తున్నాను 2 బాక్సెస్కి కూడా. ఈ ఐడియా వచ్చేసి యూట్యూబ్లోనే ఫస్ట్ టైం అనమాట. ఈ ఐడియా ఇంతవరకు ఎవరు షేర్ చెయ్యనిది, ఫస్ట్ టైం మన ఛానల్లోనే నేను షేర్ చేస్తున్నాను. అలాగే వేస్ట్ ఓల్డ్ సీడీ తీసుకున్నాను నేను. ఓల్డ్ సీడీ మీద ఈ 2 బాక్సెస్ని మనకి నచ్చిన ప్లేస్లో ఇలా ఫిట్ చేసుకోవచ్చు అనమాట. సో ఆ 2 బాక్సెస్లో నేను పసుపు కుంకుమ వేసుకున్నాను. పండగలప్పుడు, పెట్టుబడులప్పుడు మనం ఇలా పసుపు కుంకుమలు ఇస్తుంటాం కదా, అలాంటప్పుడు ఇవ్వడానికైనా బాగుంటుంది, లేదా మనమైనా సరే రెగ్యులర్గా డైలీ యూస్ చేసుకోవచ్చు. క్యాప్ అనేది మనం ఇట్లా తీసి పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. డైలీ యూస్ చేసుకునేటప్పుడు ఇట్లా మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు. వైట్ క్యాప్ అయితే టెంపరీ కదా, పింక్ క్యాప్ అయితే మాత్రం పర్మనెంట్గా అటు ఇటు ఒలికిపోకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది. దాని కింద దీన్ని ఎలా ఫిట్ చేస్తున్నానంటే, హాట్ గ్లూ అప్లై చేసేసి నేను సీడీకి బాక్సెస్ అన్నీ కూడా ఇట్లా స్టిక్ చేసుకుంటున్నాను. మనం దీనికి ఫెవీ గ్లూ అయినా సరే అంటించుకోవచ్చు. నేనైతే స్పీడ్గా స్టిక్ అయిపోతుంది కదని చెప్పి హాట్ గ్లూ పెట్టేశాను. చాలా బాగుంటుంది చూడ్డానికి కూడా. సీడీ బ్యాక్ సైడ్ అయినా సరే మనం తిప్పి రకరకాలుగా పెయింటింగ్ డిజైన్స్ అవి వేసుకోవచ్చు. బట్ నేను వచ్చేసి ఇన్స్టాంట్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఎక్స్ట్రా డెకరేషన్ ఏం చేయలేదు. ఏం చేయకపోయినా సరే చాలా బాగుంటుంది, క్లాసీగా ఉంటుంది. మనకి కావాలి అనుకుంటే, మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండాలి అనుకుంటే, కుంకుమకి వచ్చేసి ఒక రెడ్ కలర్ బీడ్, అలాగే పసుపుకి వచ్చేసి ఒక ఎల్లో కలర్ బీడ్. సో మనం ఏమైతే లోపల పెట్టుకుంటున్నామో పద్దాక క్యాప్ తీసి చూసుకోకుండా చక్కగా ఇట్లా దానిపైన మనం అందంగానూ ఉంటుంది, మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. చూడ్డానికి కూడా చాలా యూనిక్గా అనిపిస్తుంది. ఇట్లా బీడ్స్ పెట్టుకోవచ్చు అండ్ క్యాప్ నార్మల్గా పెట్టేసుకోవచ్చు. ఇది పర్మనెంట్ క్యాప్ అనమాట, అటు ఇటు ఒలికిపోకుండా ఉంటుంది. సో నేను అటు ఇటు జరిపినా సరే ఏం అవ్వట్లేదు. ఇక్కడ నేను 2 బాక్సెస్ తీసుకున్నాను కదా, మనకి కావాలి అనుకుంటే ఎక్స్ట్రా ఇంకో 2 బాక్సెస్ అయినా సరే మనం ఫిట్ చేసుకోవచ్చు. సీడీ ప్లేస్లో మనం కార్డ్బోర్డ్ అయినా సరే తీసుకోవచ్చు. థిన్ కార్డ్బోర్డ్ తీసుకుని క్లాత్తో డెకరేట్ చేసుకోవచ్చు. శారీస్కి, బ్లౌజెస్కి మనం లేస్ వేస్తుంటాం కదా, ఆ లేస్తో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. కంప్లీట్‌గా మనకి ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు. క్యాప్ పైన కూడా మనకు ఆ పాండ్స్ లేబుల్ అనేది కనిపించకుండా మనం డిఫరెంట్ బీడ్స్‌ని అంటించుకోవచ్చు, పెయింటింగ్ వేసుకోవచ్చు. నేనైతే నార్మల్‌గా వదిలేసాను. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఇన్‌స్టాంట్‌గా అప్పటికప్పుడు నేను ఈ ఐడియాని రిప్రజెంట్ చేస్తూ చేశాననమాట. సో చాలా సింపుల్ అండ్ చూడడానికి కూడా చాలా క్లాస్‌గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో మనకి గుడికి తీసుకెళ్ళేటప్పుడు కూడా ఇలా పూజలు చేసుకునేటప్పుడు అప్పటికప్పుడు ఇట్లా చిన్న చిన్న ఐటెమ్స్ కావాలి అనుకున్నప్పుడు ఈజీగా మనం ఓపెన్ చేసి పెట్టేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంటుంది. పెట్టుబడులప్పుడు పసుపు కుంకుమలు పెడుతుంటారు కదా, అలాంటప్పుడు కూడా మనం వేరే వాళ్ళకి ఇచ్చినా కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. పాండ్స్ బాక్స్ యూస్ చేయని వాళ్ళకి ఆల్టర్నేటివ్ టిప్ వచ్చేసి, సో మనం గోల్డ్ కవరింగ్ చైన్స్, ఇయర్ రింగ్స్ కొంటున్నప్పుడు ఇలాంటి బాక్సెస్ వస్తుంటాయి కదా, ఆ బాక్సెస్ తీసుకోవాలి. మ్యాక్సిమం ట్రాన్స్పరెంట్ బాక్స్ అయితే చాలా బాగుంటుంది. వాటికి కూడా బాటమ్ పార్ట్లో మనం ఇలా గ్లూ అప్లై చేసుకుని ఆ సీడీకి స్టిక్ చేసేసుకోవచ్చు. సీడీ కూడా ఆప్షనల్, నేను సీడీకి కూడా ఆల్టర్నేట్ చెప్పాను కదా. సీడీ ప్లేస్లో మనం కార్డ్బోర్డ్ షీట్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు, లేదంటే ఏదైనా ప్లాస్టిక్ థిన్ ప్లేట్ అయినా సరే మనం యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది, దానికి కూడా మనం డెకరేషన్ చేసుకోవచ్చు. సీడీ అయితే ఆటోమేటిక్గా అక్కడ కలర్స్ అవి ఉంటాయి కాబట్టి నేను ఎక్స్ట్రా డెకరేషన్ ఏం చేయలేదు. సో చాలా అంటే చాలా బాగుంది కదా. ఇది కూడా పసుపు కుంకుమలు పెట్టుబడులు అప్పుడు ఇస్తే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎంగేజ్మెంట్ అప్పుడు రింగ్స్ పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా రింగ్ హోల్డర్స్ని ప్రిపేర్ చేసుకుంటూ లోపల ఉన్న రెడ్ క్లాత్ని కూడా నేను రీయూస్ చేస్తున్నాను. అయితే దానికోసం సో మనకు ఒక స్పాంజ్ కావాల్సి వస్తుంది. ఇది స్పెషల్ స్పాంజ్ అనమాట. ఇది మన హ్యాండ్ బ్యాగ్స్, పర్సెస్, అలాగే ఫోన్ టెంపర్ గ్లాస్ వేయించుకునేటప్పుడు అలాంటప్పుడు ఇలాంటి స్పాంజ్ వస్తుంది. ఆ స్పాంజ్ మనం తీసుకోవచ్చు. ఈ స్పాంజ్కి ఆల్టర్నేటివ్ వచ్చేసి థర్మాకోల్ అనమాట. సన్న థర్మాకోల్ షీట్ని మనం ఈ రౌండ్ షేప్లో కట్ చేసుకుంటే సరిపోతుంది. సో స్పాంజ్ లేని వాళ్ళు థర్మాకోల్
చేసుకోవాలైనా సరే యూజ్ చేయొచ్చు. ఇలా కట్ చేసుకున్న తరువాత ఇది ఆ బాక్స్‌లో ఫిట్ అవుతుందో లేదో చూసుకోవాలి. నేను సింపుల్‌గా డెకరేట్ చేశాను ఆ రెడ్ క్లాత్‌ని. మధ్యలో ఈ విధంగా కట్ చేసుకోవాలి. అంటే రింగ్ పెట్టుకోవడానికి రింగ్ సైజ్‌కి సరిపడా ఇలా కట్స్ చేసుకోవాలి. స్పాంజ్‌ని అలాగే రెడ్ క్లాత్‌ని కట్ చేశాను. రెడ్ క్లాత్ పైన కొంచెం డెకరేషన్ చేశాను స్టోన్స్ పెట్టేసి. స్పాంజ్‌ని ఈ విధంగా బాక్స్‌లో ఫిట్ చేసేసుకోవాలి. అలాగే దానిపైన రెడ్ క్లాత్‌ని పెట్టుకోవాలనమాట. సో, సీడ్‌కి ఈ 2 బాక్సెస్ ఇలా పెట్టాను కాబట్టి నేను అడ్డంగా పెట్టేశాను 2 కూడా. సో, ఈ విధంగా రెడ్ క్లాత్ పైన స్టోన్స్ అన్నీ అప్లై చేశాను కదా! మనం దీనికి లేస్ అయినా సరే పెట్టి డెకరేట్ చేసుకోవచ్చు. ఎలా మనకి నచ్చినట్టుగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ అన్నీ కూడా పెట్టి షైనింగ్‌వి డెకరేట్ చేసుకోవచ్చనమాట. ఇంకా మనం సీడీని కూడా డెకరేట్ చేసుకోవచ్చు. అయితే సీడ్ ఇక్కడ మల్టీ కలర్‌లో ఉంది కాబట్టి నేను నార్మల్‌గానే తీసుకున్నాను. నా దగ్గర ప్రెజెంట్ ఎంగేజ్‌మెంట్ రింగ్స్ అయితే ఏం లేవు. సో, నార్మల్ రింగ్స్‌ని నేను మీకు ఒకసారి పెట్టి చూపిస్తున్నాననమాట. ఈ విధంగా పెద్ద సైజ్ రింగ్‌కి సరిపడా కొంచెం పెద్ద హోల్, అలాగే నార్మల్ సైజ్‌కి రింగ్‌కి నార్మల్ హోల్. మన రింగ్ సైజుని బట్టి హోల్స్ అనేవి పెట్టుకోవాలి. సో, రింగ్స్‌ని ఈ విధంగా ఫిట్ చేసుకుంటే చాలా బావుంటుంది. నార్మల్‌గా చిన్న చిన్న బాక్స్‌లో పెట్టే కంటే ఇట్లా రింగ్స్ తాళి అంటారు కదా! ప్లేట్‌ని డెకరేట్ చేసినట్టుగా ఇక్కడ నేను సీడీని యూజ్ చేశాను. సో, ఈ విధంగా మనం క్యాప్ అనేది పెట్టుకోవచ్చనమాట. ఎంత పెద్ద సైజ్ క్యాప్ అయితే మనకంత బావుంటుంది. ఈ విధంగా మనం ఫంక్షన్స్‌లో యూజ్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్‌గా జీరో కాస్ట్ మనం ప్రిపేర్ చేసిన క్రాఫ్ట్ వచ్చేసి మొత్తం కూడా వేస్ట్ ఐటెమ్స్‌తోనే అయిపోయింది కదా! చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎవరైనా సరే. చూడడానికి కూడా చాలా క్లాసీగా, గ్రాండ్‌గా చాలా బావుంటుంది. సో, ముందు నుండి డెకరేట్ చేయించుకోకపోయినా అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా మన దగ్గర ఈ బాక్సెస్ ఉంటే చాలు. మనం ఈజీగా ఇలా డెకరేట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్‌గా ఎవరైనా సరే డెకరేట్ చేసుకోవచ్చు. కావాలనుకుంటే మనం సీడీని కూడా లేస్‌తో, స్టోన్స్‌తో, బీడ్స్‌తో డెకరేట్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం సింపుల్‌గా ఇట్లా చేసి చూపించాను. మీకిది ఎలా అనిపించిందో నాతో చెప్పాలనుకుంటే కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే బాక్సెస్‌ని మనం ఇంకోలా కూడా యూజ్ చేసుకోవచ్చు. అదే టిప్ నెంబర్ 2 ఏంటంటే మనం దీనిలో పసుపు, కుంకుమలు పెట్టుకోవచ్చు. ఇందాక చూపించిన విధంగా పాండ్స్ బాక్సెస్ లేకపోతే గనక మనం ఇలాంటి గోల్డ్ కవరింగ్ బాక్సెస్‌తో కూడా మనం ఇలా పసుపు, కుంకుమలు అనేది పెట్టుకోవచ్చనమాట. చాలా బావుంటుంది. ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది కాబట్టి దీనికి బీడ్స్ అని ఏం అంటించక్కర్లేదు. సో, ఇది కూడా ఆప్షనల్. మనం 4, 2, 3 ఎన్నైనా సరే మనం తీసుకోవచ్చు మన అవైలబిలిటీ బట్టి. సో, ఈ టిప్స్ మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేయండి. ఎలా అనిపించిందో చెప్పండి. ఫస్ట్ టైం మన ఛానల్‌ని విజిట్ చేసిన వాళ్ళైతే గనక మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్‌ని యాక్టివేట్ చేస్తే ఇలాంటి మంచి మంచి టిప్స్ ఉన్న వీడియోస్ అన్నీ మీకు ఇన్‌స్టాంట్‌గా నోటిఫికేషన్స్ వస్తాయి. మీ సజెషన్స్ గానీ, అలాగే వ్యూస్ గానీ ఏమైనా షేర్ చేసుకోవాలంటే కామెంట్స్ సెక్షన్ ద్వారా షేర్ చేసుకోవచ్చు. సో, ఇలాంటి మంచి మంచి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బాయ్.